భారత్లోకి విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో కొత్త ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టింది. మరి ఈ బిల్లులో ఏముంది? ఇది సామాన్య ప్రజలకు, స్టాక్ మార్కెట్కు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు భారత్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు కొన్ని పన్ను నిబంధనలు క్లిష్టంగా ఉండేవి. ముఖ్యంగా విదేశీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పన్నుల విషయంలో స్పష్టత లేకపోవడంతో కొంత వెనుగంజ వేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం టాక్సేషన్ లాస్ అమెండ్మెంట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పన్ను నిబంధనలను సరళీకరించడం, స్పష్టత తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల భారత్లోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు పెరిగితే స్టాక్ మార్కెట్కు మద్దతు లభించడమే కాకుండా కొత్త కంపెనీలకు మూలధనం అందుతుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ, ఆర్థిక వృద్ధికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెంట్ ఆమోదం పొందాల్సింది. ఆ తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయినప్పటికీ పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఈ బిల్లు స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఈ కొత్త ట్యాక్స్ బిల్లు వల్ల విదేశీ పెట్టుబడులు నిజంగానే భారీగా పెరుగుతాయా? భారత స్టాక్ మార్కెట్కు ఇది మరో బూస్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.